హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మీకైతే ఒక మంచి గుడి గురించి అయితే చూపిస్తున్నానండి. ఇది ఒంగోలుకి దగ్గరలో ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన గుడి అనమాట. మేమైతే నెల్లూరు నుంచి హైదరాబాద్ అయితే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే బయలుదేరాము. అసలు మంచు అయితే విపరీతంగా పడుతుందండి. ఎట్లా పడుతుందంటే చాలా చలి అనమాట. చాలా చలిగా అనిపించేసింది. మంచు అయితే చూడండి, వెళ్ళే దారి అయితే సగం మంచుతో అయితే కప్పబడిందనమాట. మనమే ఇలా ఉన్నామంటే నిజంగా అండి, బార్డర్లో ఉన్న సైనికులైతే ఎలా ఉంటున్నారో వాళ్ళకైతే నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలు చూడండి, మొత్తం వాటర్గా పడుతుంది మంచు అయితే. నిజంగా మన జవాన్కి అయితే సెల్యూట్ అండి. నిజంగా అసలు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా, ఇంత చిన్న చలికే మనం తట్టుకోలేకున్నాము. అక్కడ మన జవాన్లు అయితే ఎంత చలికి తట్టుకొని మమ్మల్ని, మన దేశాన్ని కాపాడుతున్నారో కదా. ఇప్పుడైతే మనమైతే ఒల్లూరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లాలో అయితే ఉందన్నమాట. చాలా పవిత్రమైన గుడి అండి. మేము నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. హైవే పక్కకే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలామందికి తెలుసుంటుంది ఒల్లూరమ్మ టెంపుల్ అంటే. మేమైతే ఇప్పుడు సింగరాయకొండ అయితే క్రాస్ అయ్యామన్నమాట హైవే మీదగా. చూడండి అసలు ఎంత మంచు పడుతుందో కదా. చాలా అంటే చాలా మంచు పడుతుంది. డ్రైవింగ్కి కొంచెం చాలా కష్టమైందనమాట. తర్వాత ఒల్లూరమ్మ టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఇదేనండి గుడి. చాలా అద్భుతమైన గుడి అనమాట. గ్రామదేవత ఒల్లూరమ్మ. పోయే ప్రతి ఒక్క బండి అయితే ఇక్కడ కంపల్సరీగా ఆగి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఈ గుడి ప్రాముఖ్యత, ఒకప్పుడు ఒక చిన్న చెట్టు కింద ఉండేవారనమాట అమ్మవారు. ఇక్కడైతే ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారో. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఈ తల్లి దగ్గర. మేమైతే వచ్చిన ప్రతి ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుంది వెళ్ళామన్నమాట. ఒల్లూరమ్మ టెంపుల్ చాలా అంటే చాలా విశిష్టవంతమైన అమ్మవారు ఒల్లూరమ్మ తల్లి. ఇది ఒంగోలుకి టంగుటూరు, ఒంగోలు మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. గుడి ప్రాంగణం చూడండి. లోపలికి అయితే మిమ్మల్ని లేదండి కెమెరా, అందుకని లోపలికి కెమెరా తీసుకెళ్ళట్లేదు. చూడండి, అందరూ వచ్చి కార్లు లోపలికి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. మేము కూడా అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చాం బయటికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాను అమ్మవారిని. ఈ పక్కనే ఒక పెద్ద చెరువు అయితే ఉంటుందండి. ఆ చెరువులోనే అమ్మవారికి తెప్పోత్సవం అన్నీ జరుగుతాయి. ఇదిగోండి చెరువు అయితే చూడండి, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా చెరువు. చాలా పెద్ద చెరువు అండి ఇది. మార్నింగ్ ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం అయితే జరిగిందనమాట. శ్రీ ఒల్లూరమ్మ తల్లి దర్శనం అయితే జరిగింది. తిరిగి మేము హైదరాబాద్ అయితే బయలుదేరాము. ఇది అద్దంకి దగ్గర అండి ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా అందంగా ఉంది విగ్రహం అయితే. అద్భుతంగా కట్టారు. సింగరకొండ మధ్యలో ఉంటుందన్నమాట, అద్దంకి సింగరకొండ. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంతేనండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి సజెస్ట్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కుకింగ్ వీడియో వస్తుందండి. ఒక మంచి వంటతో అయితే మేము ముందుకు వస్తున్నాను. నెక్స్ట్